రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా దస్తగిరిని బెదిరించిన కేసులో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు విచారించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. కడప కారాగారంలో చైతన్య రెడ్డితో పాటు బీటెక్ రవిని ఎస్పీ విక్రాంత్ ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని బెదిరించిన కేసులో విచారణకు పిలిస్తే వచ్చినట్లు బీటెక్ రవి మీడియాకు తెలిపారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు సాక్షిగా తన వాగ్మూలం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి బ్యాంక్ లోకి నిందితుడు కుమారుడు చైతన్య రెడ్డిని ఎలా అనుమానిస్తారని పోలీసులను ప్రశ్నించారు బీటెక్ రవి. దీనిపై మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రచన. కడప జిల్లాలో ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యంలో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి అనేటువంటి వ్యక్తిని దేవిరెడ్డి శంకరెడ్డి కేసులో ఎవరైతే ప్రధాన నిందితుడిగా భావిస్తా ఉన్నారో అతని కుమారుడు కృష్ణ చైతన్య రెడ్డి పులివెందులకు సంబంధించినటువంటి ఇతను డాక్టర్ గా పనిచేస్తా ఉన్నారు. కడపలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ను కూడా ఇతను నడుపుతా ఉన్నటువంటి నేపథ్యం. అయితే మెడికల్ క్యాంప్ పేరిట కడప సెంట్రల్ జైల్లో ఎప్పుడైతే దస్తగిరి అప్రూవల్ గా మారి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సమయంలో చైతన్య పూర్తిగా కూడా యొక్క సబ్ జైల్లోకి ప్రవేశించారు. అక్కడ దస్తగిరిని డబ్బులు ఇస్తామని చెప్పి మొబైల్ పెట్టారు. తర్వాత అతను వినకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి ఓ ఫిర్యాదుపై ఇప్పుడు అయితే విచారణ కొనసాగుతా ఉంది. కడప జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైన అధికారులతో పాటు అటు అప్పట్లో ఎవరైతే సూపరింటెండెంట్ గా పనిచేశారో ఆవిడపై కూడా విచారణ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ వాటికి పూర్తిగా సాక్ష్యాలు అందించేందుకు సెంట్రల్ జైలు వేదికగా కొనసాగుతా ఉన్నటువంటి విచారణకు ఇటు బీటెక్ రవి, అప్పట్లో బీటెక్ రవి కూడా ఒక కేసు వ్యవహారంలో రిమాండ్ లో ఉన్నారు. ఆ సందర్భంలో బీటెక్ రవి కూడా జైలు అధికారులను ప్రశ్నించినట్లు బీటెక్ రవి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పొందుపరిచారు. ఆయన కూడా ఈ వారంలో ప్రశ్నించేందుకు కొంతమంది అధికారులు అతన్ని ఇవాళ సబ్ జైలుకు పిలిపించారు. అక్కడికి వచ్చినటువంటి బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. దస్తగిరి రిమాండ్ ఖైదీగా కొనసాగేటువంటి సందర్భంలో ఇటు ఎవరైతే చైతన్య ఉన్నాడో అతను కూడా వచ్చి దస్తగిరిని కలవడం, అటు అధికారులను కలవడం నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ సందర్భంలోనే వాళ్ళందరినీ కూడా నేను ప్రశ్నించినటువంటి నేపథ్యం. ఎందుకు దస్తగిరి దగ్గరికి చైతన్య వచ్చాడు, అసలు ఈ కేసు వ్యవహారంలో ఏం నడుస్తా ఉంది అని చెప్పి నాకు గతంలో శంకరెడ్డి కొడుకుగా చైతన్య పరిచయం కాబట్టి నేను అప్పట్లో అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాధానం ఇవ్వడంలో జైలు సూపరింటెండెంట్ అధికారి ఆ యొక్క వ్యవహారాన్ని దాటివేశారు అని చెప్పేసి ఇప్పుడైతే బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ పులివెందులకు సంబంధించినటువంటి కీలక నేత ఇతను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా ఇవాళ అధికారులంతా కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా వివేకానంద రెడ్డి హత్య కేసును పక్కదారి పట్టేయాలని చెప్పేసి గతంలో ఏదైతే ప్రభుత్వంలో ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా వ్యవహరించారు. దానికి అనుగుణంగానే దస్తగిరిని కూడా బెదిరించారు. అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరిని లొంగ తీసుకోవాలి, లేకుంటే ఆ దస్తగిరితో పాటు ఇంకా ఎవరెవరైతే ఈ హత్య కేసులో భాగస్వామ్యం అయ్యారో వారిని అందరినీ కూడా డబ్బులు ఇచ్చే, లేకుంటే బెదిరించే వారందరితో కూడా ఈ కేసు వ్యవహారంలో దొంగ సాక్ష్యాలు చెప్పించి బయటపడాలని చెప్పేసి వైసీపీకి చెందిన కీలక నేతలంతా కూడా వ్యవహరించారని చెప్పి బీటెక్ రవి ఆరోపిస్తా ఉన్నారు. గతం నుండి కూడా దానిపై ఇప్పటికే సునీత అయితే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సుప్రీం కోర్టుతో పాటు అటు సిబిఐ కోర్టుల్లో కూడా పలు పిటిషన్లు దాఖలు చేశారు. సమగ్రమైనటువంటి విచారణ కొనసాగాలి, తన తండ్రి మరణానికి కారకులు ఎవరో నిధి తేల్చాలని చెప్పేసి ఆమె కోరినటువంటి పరిస్థితి. గడిచిన 5 సంవత్సరాలు కావచ్చు, అటు టీడీపీ హయాంలోని 5 సంవత్సరాలు కావచ్చు, 2 పర్యాలు కూడా తమ తండ్రికి జరిగినటువంటి అన్యాయాన్ని వెలికి తీయడంలో ప్రభుత్వాలన్నీ కూడా వైఫల్యం చెందుతా ఉన్నాయని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కి కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడైతే విచారణ కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఇటు సబ్ జైల్లో కావచ్చు, అప్పట్లో సబ్ జైల్లో పనిచేసినటువంటి అధికారులపై కావచ్చు, రిమాండ్లు ఎవరైతే ఉన్నారో వారిపై కావచ్చు, ఏ కోణంలో ఈ యొక్క మొత్తం గూడుపుట నడిచింది, దీని చిక్కుమూడిని విప్పి సిబిఐ అధికారులు క్లీన్ చిట్ గా ఒక ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి పూర్తి అధికార యంత్రాంగం మొత్తం కూడా కదిలినటువంటి నేపథ్యం. ఇవాళ కడప నగర సమీపంలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో ఈ యొక్క కేసు వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి విచారణ కూడా కొనసాగుతా ఉంది. పూర్తిగా ఇప్పటికే దాదాపు అటు బీటెక్ రవి కావచ్చు, ఇటు దస్తగిరి అప్రూవర్ గా అప్పట్లో ఎవరైతే మారారో దస్తగిరి ఏదైతే సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగారో అతన్ని కూడా కోర్టు పిలిపించారు. అధికారులు అతన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా దస్తగిరి విచారణ అయితే కొనసాగుతానే ఉంది అని చెప్పి భావించవచ్చు అర్చన. రైట్ యూసుఫ్.
2023వ సంవత్సరం నవంబర్ 14th నుంచి 29th వరకు నేను జ్యుడిషియల్ రిమాండ్ లో ఇక్కడ మీకు ఎదురుగా కనిపించే ఈ సెంట్రల్ జైల్లో నేను ఉండడం జరిగింది. అయితే నేను 29వ తేదీ నాకు బెయిల్ వచ్చి రిలీజ్ అయినాను. దానికి ఒక రోజు ముందు అంటే 28వ తేదీ ఏదైతే వివేకానంద రెడ్డి కేసులో ఇప్పుడు ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి అయినటువంటి డాక్టర్ చైతన్య రెడ్డి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు నేను అదే టైంలో కూడా వివేకానంద రెడ్డి కేసులో ఎవరైతే అప్రూవర్ గా మారి ఈ విషయాన్నంతా బాహ్య ప్రపంచానికి తెలిసేట్టుగా చేసినటువంటి వ్యక్తి దస్తగిరి కూడా ఇంకొక కేసులో ఇదే సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. దస్తగిరి వచ్చేసి SSR బ్లాక్ లో ఉండడం, తర్వాత నేను స్వర్ణముఖి బ్లాక్ లో ఉండడం. అంటే దస్తగిరి గారు ఉన్నటువంటి SSR బ్లాక్ కు ఆపోజిట్ బ్లాక్ లో, అంటే రోడ్డుకు రైట్ సైడ్ స్వర్ణముఖి బ్యారెక్ లో నేను, రోడ్డుకు లెఫ్ట్ సైడ్ SSR బ్యారెక్ లో ఆయన ఉండడం జరిగింది. సుమారు ఆఫ్టర్నూన్ అంటే పర్టికులర్ టైం తెలియదు కానీ మధ్యాహ్నం ప్రాంతంలో చైతన్య రెడ్డి, అప్పుడు డాక్టర్గా పనిచేసిన స్వర్ణలత మేడం, ఇంకా మరికొందరు జైలు సిబ్బంది వాళ్ళు అటు రావడం నేను నా బ్యారక్ దగ్గర చూడడం జరిగింది. నేను చైతన్య రెడ్డి మాకు గతంలో మిత్రుడైనటువంటి శంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి కాబట్టి నేను చైతన్య రెడ్డిని గుర్తుపట్టడం, ఈయన ఎందుకు ఈ టైంలో వస్తున్నాడు అని అనుకోవడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ వైపు వెళ్ళి తర్వాత నేను ఆ చెట్టు కింద కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా వాళ్ళు ఎదురుగా దస్తగిరి ఉండే బ్యారక్ లో SSR బ్యారక్ లోకి చైతన్య రెడ్డి కూడా లోపలికి వెళ్ళడం ఆ రోజు నేను స్వయంగా చూడడం జరిగింది. 2023వ సంవత్సరం